పక్షుల ఊరిలో శ్రీరామనవమి. పక్షుల గ్రామంలో వసంతకాలం వచ్చింది. చెట్లన్నీ పచ్చని ఆకులతో, రంగురంగుల పూలతో కలకలలాడుతున్నాయి. ఆ రోజు ఉదయం ఊరి పెద్ద మహి అందర్నీ పెద్ద మర్రి చెట్టు దగ్గరికి సమావేశానికని పిలిచింది. పక్షులారా, మీ అందరికీ తెలుసు కదా, రేపు మన గ్రామంలో శ్రీరామనవమి పండుగ జరుపుకోబోతున్నాం. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా మనమంతా కలిసికట్టుగా ఈ పండుగను ఘనంగా నిర్వహించాలి. ఎవరికి ఏ బాధ్యత కావాలో మీరే చెప్పండి. నేను అలంకరణ బాధ్యత తీసుకుంటాను మహిగారు. నా తెల్లటి రెక్కలతో పై కొమ్మల వరకు ఎగిరి అందమైన పసుపు, ఎరుపు రంగు పూల దండలను కడతాను. మర్రి చెట్టు మొత్తం పచ్చడి మామిడి ఆకులతో తోరణాలు కడతాను. మన పండుగ వేదిక చూడ్డానికి చాలా అందంగా, నా ఈకలంత స్వచ్ఛంగా ఉండాలి. అలాగే లూసి, పూలదండల కోసం నేను, నా కొడుకు బన్ను కలిసి అడవిలో ఉన్న అత్యంత అందమైన మల్లెపూలు, బంతిపూలు కోసుకొనొస్తాం. వాడికి పూలు కోయడం అంటే చాలా ఇష్టం. అవునంటే నేను పెద్ద పెద్ద పూలు కోస్తాను, కానీ ముళ్ళు గుచ్చుకోకుండా మా అమ్మ చూసుకుంటుంది. పండగంటేనే పాటల సందడి కదా. రేపు పూజా సమయంలో నేను అద్భుతమైన గొంతుతో పండుగ పాటలు పాడతాను. ఈ రోజు నుండి నేను నా గొంతును సిద్ధం చేసుకుంటాను. చల్లటి నీళ్లు తాగడం మానేస్తాను. చాలా సంతోషం. మరి పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చేవి వడపప్పు, పానకం. ఆ రెండు చాలా స్వచ్ఛంగా భక్తితో తయారు చేయాలి. ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఆ బాధ్యత నాకు వదిలేయండి మహిగారు. నేను అడవి లోపలున్న స్వచ్ఛమైన సలియేటి నీళ్లు, తీయటి పూల తేనె, అడవి మిరియాలు, యాలకుల గింజలు కలిపి అమృతం లాంటి పానకం తయారు చేస్తాను. అలాగే పెసర గింజలను నానబెట్టి కమ్మటి వడపప్పు కూడా సిద్ధం చేస్తాను. అమ్మా, నేను కూడా నీకు సాయం చేస్తానమ్మా. పెసర గింజలు కడగడం నేను చేస్తాను. పానకం రుచి చూడడం కూడా నేనే చేస్తాను. సహాయం చేయడం వరకు సరే, కాని రుచి చూడ్డానికైతే వీల్లేదు బుజ్జి. పండుగ పూజ పూర్తయ్యాకే ఎవరైనా పానకం తాగాలి. అప్పటిదాకా ఎవరు నోట్లో పెట్టుకోకూడదు. అంతా బాగానే ఉంది, కానీ చిచ్చు, నువ్వేం మాట్లాడడం లేదే. నువ్వు పండుగకు ఏ పని చేస్తావు? చిచ్చు బద్ధకంగా ఆవలిస్తూ, నేనా? నాకేం పనొద్దులే మహిగారు. నేను పండుగకి ముఖ్య అతిథిగా వస్తాను. అందరూ చేసే పనులను పర్యవేక్షిస్తాను. పానకం తీయగా ఉందో లేదో, వడపప్పు నానిందో లేదో నేను చెక్ చేసి సర్టిఫికేట్ ఇస్తాను. అది పెద్ద పనే కదా. అవునంటే మా అమ్మ చెప్పినట్లు నేను కూడా వడపప్పు తిని చూసి ఎలా ఉందో చెప్తాను. నాకు ఆకలి బాగా వేస్తుంది. మహి కోపంగా, ఓహో, తల్లికి తగ్గ కొడుకు. ఇద్దరికి పనంటే బద్ధకం, కానీ తిండి అనగానే ముందుంటారు. అలా కుదరదు చిచ్చు. నువ్వు అడవిలో పడిపోయిన ఎండు పుల్లలు ఏరుకొని వచ్చి పండుగ వేదిక చుట్టూ శుభ్రం చెయ్యాలి. పని చెయ్యందే పానకం దొరకదు. చిచ్చు విసుక్కుంటూ, సరేలే, ఎప్పుడు నా మీద ఏడొస్తారు. పానకం కోసం ఏమాత్రం కష్టం చేయక తప్పదు. ఇక మరుసటి రోజు ఉదయం తుని ఇల్లు. బుజ్జి, అటు చూడు, మన మట్టి కుండలో సెలయేటి నీళ్లు పోశాను. అవి అడవి పూల తేనె, నూరిన మిరియాల పొడి, యాలకుల పొడి అన్నీ కలిపాను. ఆ పానకం గుమగుమలాడుతోంది. బుజ్జి ముక్కుతో గట్టిగా గాలి పీలిస్తూ, అబ్బా, అమ్మా, ఎంత కమ్మటి వాసన వస్తోందమ్మా. ఒక్క చుక్క, ఒకే ఒక్క చుక్క నా నాలుగు మీద ఎవరికి చెప్పను. కుదరదు బుజ్జి, అది దేవుడికి నైవేద్యం పెట్టాలి. నేను వెళ్ళి అడవిలో నుండి పానకం తాగడానికి శుభ్రమైన ఆకు తిన్నెలు కొట్టి తీసుకొనొస్తాను. నువ్వు ఈ కుండ దగ్గరే ఉండి కాపలాకాయ్. ఎవరిని దగ్గరికి రానివకే. సరేనమ్మా, నేను ఒక కన్ను తెరిచి మరీ కాపలా కాస్తాను. నువ్వు త్వరగా రా. తుని ఆకులు తేవడానికి అడవిలోకి వెళ్ళింది. బుజ్జి కుండ పక్కనే కూర్చొని కాసేపటికి నిద్రమత్తు ఆపుకోలేక అక్కడే గాఢ నిద్రలోకి జారుకుంది. అదే సమయంలో ఇంటి బయట పొదల్లో దాక్కుని ఉన్న చిచ్చు, చిన్ను మెల్లగా లోపలికి తొంగి చూశారు. అమ్మో, చూసావా? ఆ బుజ్జి హాయిగా నిద్రపోతుంది. నాకు పానకం వాసన వస్తుంది. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఇదే సరైన సమయం రా చిన్నగా. ఆ మహి నాతో ఎండు పొలలో ఏర్పిస్తుందా? నేను పని చేసేదే లేదు, కానీ అందరికంటే ముందు ఆ తీయటి పానకం తాగేది నేనే. రా, మెల్లగా శబ్దం చేయకుండా లోపలికి వెళ్దాం. ఇద్దరు అడుగులో అడుగు వేసుకుంటూ తుని ఇంట్లోకి ప్రవేశించారు. పానకం కుండమూత తీశారు. వాసనకి వాళ్లకు మతిపోయింది. ఆహా, ఆ తుని ఎంత తెలివిగా చేసిందో. తేనె ఏలకులు ఎంత గుమగుమలాడుతున్నాయో. చిన్నో, నేను తెచ్చిన ఈ సన్నటి వెదురు బొంగును గొట్టంలాగా వాడి పానకం తాగుదాం. ఎవరికి అనుమానం రాదు. ఇద్దరు ఆ ఎదురు పొంగుతో కుండలో ఉన్న పానకాన్ని పోటీలు పడి గటగట తాగేశారు. ఒక్క చుక్క కూడా వదలకుండా మొత్తం ఖాళీ చేశారు. వాళ్ళ కడుపులు ఉబ్బిపోయాయి. చిన్ను తేంచుతూ
అమ్మో, నా కడుపు నిండిపోయింది. కానీ ఇప్పుడు కుండ ఖాళీ అయిపోయింది కదా. ఆ తుని ఆంటీ వచ్చి చూస్తే మనల్ని తరిమి తరిమి కొడుతుంది. ఊరి వాళ్ళంతా మనల్ని అడవిలో నుండి వెలివేస్తారు. నాకు భయంగా ఉందమ్మా. చిచ్చు కంగారు పడుతూ, అయ్యా నిజమే, ఈ ఆలోచన రాలేదు. ఉండు, నా బ్రెయిన్ వాడతాను. ఎక్కడే బయట చెరువు దగ్గర కొంచెం బురద నీళ్ళున్నాయి కదా, ఆ నీళ్లు తెచ్చి కుండలో పోతాం. ఆ పక్కనే ఉన్న చేదు వేపకాయల రసం పిండు. అప్పుడు రంగు అచ్చం పానకం లాగే కనిపిస్తుంది. ఎవరికి ఎలాంటి అనుమానం రాదు. నువ్వు చాలా గ్రేట్ అమ్మా. నీ తెలివికి ఆకాశమే హద్దు. ఇద్దరూ కలిసి బురద నీళ్లు, వేపకాయల రసం తెచ్చి పానకం కుండలో నింపి మూత పెట్టేసి ఏమీ ఎరగనట్లు అక్కడి నుండి పారిపోయారు. కాసేపటికి తుని ఆకులు తీసుకునొచ్చింది. బుజ్జి నిద్రపోవడం చూసి నవ్వుకుంది. లే బుజ్జి, పండుగ సమయమైంది. ఈ కుండను పండుగ వేదిక దగ్గరికి తీసుకుని వెళ్దాంరా. పండుగ వేదిక దగ్గర మర్రి చెట్టు చాలా అందంగా అలంకరించబడి ఉంది. శభాష్ లూసీ, పూల అలంకరణ చాలా అద్భుతంగా ఉంది. పచ్చటి ఆకులు ఎర్రటి పూలతో వేదిక వెలిగిపోతోంది. ధన్యవాదాలు మహిగారు. నా కష్టమంతా పండుగ కళ కోసమే కదా. బను, ఆ వడపప్పు దగ్గరికి వెళ్ళకు. పూజ పూర్తయ్యాకే తినాలి. సరే, నేను పానకం కోసం ఎదురు చూస్తున్నాను. అందరూ ప్రశాంతంగా కూర్చోండి. కుహు, పండుగ పాట మొదలు పెట్టు. కుహు తన మధురమైన గొంతుతో అద్భుతంగా పాడింది. పక్షులన్నీ భక్తితో విన్నాయి. పూజ పూర్తయింది. ఇక అందరికి పానకం వడపప్పు పంచండి. ముందుగా పిల్లలకివ్వండి. తుని అందరికీ ఆకు దొన్నెలలో వడపప్పు పానకం వడ్డించింది. చిచ్చు కూడా ఏమీ ఎరగనట్లు ఒక మూల కూర్చుని దొన్నె పట్టుకునుంది. అందరూ ఒకేసారి పానకం తాగారు. అంతే, క్షణాల్లో అందరి ముఖాలు మారిపోయాయి. లూసీ పానకం ఉమ్మేస్తూ, చిచిచి, ఇదేంటి పానకం కాదా? నా గొంతు మండిపోతుంది. నా నాలుగు చేదుగా అయిపోయింది. కడుపులో వికారంగా ఉంది. బాబాయ్, ఇది అచ్చం బురద నీళ్ళలా ఉంది. వడపప్పు చాలా కమ్మగా ఉంది, కానీ పానకం ఘోరాతి ఘోరంగా ఉంది. ఇందులో వేపకాయల రసం కలిసినట్లుంది. నా గొంతు పాడైపోయింది. ఈ నీళ్లు తాగితే నా పాటల వయసు పూర్తిగా పోతుంది. ఇది ఎవరి పని? తుని కన్నీళ్లతో వణికిపోతూ, అదేంటి, నేను చాలా జాగ్రత్తగా అడవి తేనె మంచినీళ్లు యాలకులతో చేశానే. నేను చూస్తూ ఉండగానే ఇలా ఎలా మారిపోయింది. నేను కావాలని చేయలేదు మహిగారు. నన్ను నమ్మండి. అవును, మా అమ్మ చాలా బాగా చేసింది. నేను పొద్దున వాసన చూశాను. అది చాలా తీయగా కుమకుమలాడుతోంది. మహి కుండ దగ్గరికెళ్లి వాసన చూసి కోపంగా, నిజమే, ఈ కుండలో ఉన్నది పానకం కాదు, బురద నీళ్లు మరియు వేపరసం. ఎవరో కావాలని అసలైన పానకం దొంగలించి ఈ చెత్త నీళ్లు పోశారు. మన ఊరి పండుగను పాడు చెయ్యాలని చూసిన ఆ దొంగ ఎవరో నేను కనిపెడతాను. అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకుంటున్నారు. ఎవరికి ఏమీ అర్థం కావడం లేదు. అప్పుడే చిన్నుకు కడుపులో గ్యాస్ ఎక్కువై అందరి మధ్యలో గట్టిగా అని తేంచాడు. ఆ తేనుపు రాగానే అక్కడున్న గాలిలో ఒక్కసారిగా కమ్మటి తేనె, యాలకులు, మిరియాల సువాసన గుబాలించింది. అమ్మా, అమ్మా, చిన్న నోట్లోంచి అసలైన పానకం వాసన వస్తోందమ్మా. వాడి కడుపు చూడు, పానకం కుండలో ఎంత పట్టుగా ఉబ్బిపోయిందో. అందరి చూపులు ఒక్కసారిగా చిచ్చు చిన్నుల మీద పడ్డాయి. చిచ్చు భయంతో అక్కడి నుండి పారిపోవడానికని ప్రయత్నించింది. కాని మహి తన బలమైన రెక్కలతో ఎగిరి వెళ్లి చిచ్చుని పట్టుకుంది. చిచ్చు, నిజం చెప్పు, ఇదంతా నీ పనేనా? చిన్న పిల్లాడితో కూడా దొంగతనం చేయిస్తావా? పండుగ నైవేద్యాన్ని పాడు చేస్తావా? చిచ్చు భయంతో వణుకుతూ ఏడుస్తూ, నన్ను క్షమించండి మహిగారు, క్షమించుతోని. నాకు పని చేయడం బద్ధకం, కానీ పానకం వాసన చూసేసరికి ఆపుకోలేకపోయాను. అందుకే బుజ్జి నిద్రపోతున్నప్పుడు నేను చిన్ను కలిసి వెదురుగొట్టంతో మొత్తం పానకం తాగేశాం. దొరికిపోతామనే భయంతో ఆ బురద నీళ్లు పోసాం. నా బుద్ధి గట్టి తినింది. నీకు బుద్ధి లేదు చిచ్చు. నీ తిండి కోసం ఊరి పండుగను పాడు చేశావు. ఇప్పుడు మన పిల్లలందరికీ పానకం లేకుండా చేశావు. పక్షులన్నీ విచారంగా ఉండిపోయాయి. అప్పుడు తుని చిరునవ్వుతో ముందుకొచ్చింది. అందరూ బాధపడకండి. చిచ్చు బుద్ధి నాకు తెలుసు కదా. అదేదో ఒక దొంగతనం చేస్తుందని నాకు ముందే అనుమానం వచ్చింది. అందుకే నేను అసలైన పానకంలో సగభాగాన్ని ఇంకో చిన్న కుండలో తీసి నా గూటి వెనక దాచిపెట్టాను. బుజ్జికి కూడా ఈ విషయం చెప్పలేదు. అమ్మా, నువ్వు సూపర్ అమ్మా. అందుకే నన్ను నిద్రపోనిచ్చావు. నువ్వు చాలా తెలివైన దానివి. తుని వెళ్లి లోపల దాచిన అసలైన పానకం కుండను తీసుకొనొచ్చింది. మళ్లీ అందరికీ స్వచ్ఛమైన తీయటి పానకం వడ్డించింది. ఆహా, పానకం అమృతంలా ఉంది తుని. నా నోటి చేదంతా పోయింది. నా గొంతు మళ్ళీ కోకిలలా మారిపోయింది. వడపప్పు పానకం చాలా అద్భుతంగా ఉన్నాయి. పక్షులన్నీ ఆనందంగా పానకం తాగుతూ పండుగ జరుపుకున్నాయి. కాని మహి మాత్రం చిచ్చుకి తగిన శిక్ష వేసింది.
చిచ్చు, నువ్వు చేసిన మోసానికి బద్ధకానికి నీకు కఠినమైన శిక్ష తప్పదు. ఈ రోజు పండుగ పూర్తయ్యాక ఊర్లో ఉన్న ఆకు దొన్నెలన్నీ నువ్వే తీసి చెత్తలో వేయాలి. అలాగే రేపటి నుండి వారం రోజుల పాటు మన ఊరి వేదిక చుట్టూ ఉన్న చెత్తను ఊడ్చి శుభ్రం చెయ్యాలి. ఇది నీకు బుద్ధొచ్చేలా చేస్తుంది. చిచ్చు తలదించుకుని, సరే మహిగారు, నేను చేసిన తప్పుకో ఈ శిక్ష నేను అనుభవిస్తాను. ఇక ముందు ఎప్పుడు ఇలాంటి బతకం పనులు దొంగతనాలు చెయ్యను. నా కొడుక్కి కూడా మంచి పద్ధతులు నేర్పిస్తాను. ఆ విధంగా పక్షుల గ్రామంలో శ్రీరామనవమి పండుగ ఎంతో కోలాహలంగా సంతోషంగా ముగిసింది. చిచ్చుకి తన బద్ధకం వల్ల సరైన గుణపాఠం లభించింది. అది ఒక మారుమూల పక్షుల గ్రామం. చుట్టూ దట్టమైన అడవి, ఎత్తైన కొండలు. ఆ ఊరికి పట్నం గాలి ఇంకా సోకనే లేదు. అక్కడ కరెంటు స్తంభాలు లేవు, టీవీల మోతా లేదు. సూర్యుడు అస్తమించగానే ఊరంతా నిశ్శబ్దంగా మారుతుంది. ఆకాశంలో నక్షత్రాలు, ఇళ్లల్లో ఆముదపు దీపాలు మాత్రమే వెలుగుతుంటాయి. సాయంత్రం 6 గంటలు. చీకటి పడుతోంది. తుని పిచ్చుక తన మట్టి ఇంటి ముందున్న తులసి కోట దగ్గర దీపం వెలిగించింది. ఆ చిన్ని దీపం వెలుగులో ఆ ఇల్లు ఎంతో అందంగా ప్రశాంతంగా కనిపిస్తుంది. లోపల బుజ్జి పిచ్చుక ఒక పాత పుస్తకం పట్టుకుని దీపం వెలుగులో చదవడానికని ప్రయత్నిస్తోంది. పక్కనే చిన్న విసనకర్రతో విసురుకుంటుంది. బుజ్జి పిచ్చుక విసుగ్గా పుస్తకం మూసేసి, అమ్మా, నాకు బోర్ కొట్టండి. కరెంట్ లేదు, టీవీ లేదు. ఆ పట్నంలో పిల్లలు ఈ టైంకి కార్టూన్స్ చూస్తూ ఉంటారు. మనం మాత్రం ఈ చీకట్లో మినుగురు పురుగుల్లా కూర్చోవాలి. కనీసం రేడియో కూడా లేదు. తుని పిచ్చుక నవ్వుతూ, బోర్ ఎందుకు కొడుతుంది బుజ్జి? బయట ఆకాశం చూడు, ఎంత బాగుందో. పట్నంలో కరెంటు వెలుగుల్లో ఆ నక్షత్రాలు కనిపించవు. ఇక్కడ మనకు ప్రకృతి సినిమా ఉంది కదా. చందమామ కార్టూన్ కంటే అందంగా లేడా? అప్పుడే పక్కింటి నుండి చిచ్చుకాకి గొంతు వినిపించింది. తుని, తుని, నీ దగ్గర అగ్గి పెట్టొద్దా? నా దీపం కొండెక్కింది. మా చిన్నగాడు దాన్ని ఊదేశాడు. రాచిచ్చు, ఇక్కడే వెలిగించుకో. చిచ్చుకాకి తన కొడుకు చిన్నుతో కలిసి వచ్చింది. వెనక చోటు చిలుక, బన్ను, లూసి పౌరం, కుహుబాతు కూడా వచ్చారు. అందరూ తుని ఇంటి వరండాలో చేరారు. ఇది వాళ్ళకి అలవాటు. సాయంత్రం అయితే చాలు అందరూ ఒక చోట చేరి కబుర్లు చెప్పుకుంటారు. బుజ్జి, మీ అమ్మ ఏం చేసింది? మా అమ్మ ఉప్మా చేసింది, కానీ అందులో రాళ్ళు ఎక్కువ, రవ్వ తక్కువ. తినలేక వచ్చేసా. నారుమైరా, పర్వ తీయక. అది క్రిస్పీ ఉప్మా. మహిగ్ర, ఏంటి పిల్లలు ముఖాలు అలా వేలాడదీశారు? చీకటి పడితే భయంగా ఉందా లేక ఆకలిగా ఉందా? భయం కాదు తాత, బోరు. మా ఫ్రెండ్స్ దగ్గర వీడియో గేమ్స్ ఉన్నాయట, కానీ మన ఊర్లో సిగ్నల్ కూడా రాదు. ఫోన్ పట్టుకొని చెట్టెక్కినా ఒక్క పాయింట్ కూడా రావడం లేదు. అవును తాత, కనీసం యూట్యూబ్ ఉంటే రైమ్స్ చూసేవాళ్ళము. వీడియో గేమ్సా? యూట్యూబా? మా కాలంలో అవేమీ లేవురా. అయినా మేము ఎంత ఆనందంగా ఉండేవాళ్ళమో తెలుసా? అప్పుడు మనుషుల మధ్య సిగ్నల్ బలంగా ఉండేది. ఇప్పుడు ఫోన్ల మధ్య ఉంటుంది. మేము కళ్ళతో మాట్లాడుకునే వాళ్ళం, ఇప్పుడు మీరు వేళ్లతో మాట్లాడుతున్నారు. చిచ్చుకాకి మధ్యలో దూరి, అవును మహిగారు, మా చిన్నప్పుడు కూడా అంతే. నేను ఎంత అందంగా ఉండేదాన్నో తెలుసా? అప్పుడు ఫేర్ అండ్ లవ్లీ లేదు కదా, అందుకే పసుపు రాసుకునేదాన్ని. నా ముఖం చూసి సూర్యుడు కూడా సిగ్గుపడేవాడు. అమ్మో, సూర్యుడు సిగ్గుపడలేదు, భయపడి పారిపోయి ఉంటాడు. అందుకే చీకటి పడేది. నువ్వు పసుపు రాసుకుంటే పచ్చకాకిలా ఉంటావు. అందరూ పగలబడి మరీ నవ్వారు. చిచ్చుకాకి కోపంగా కొడుకు వైపు చూసింది. నిజమే, అప్పుడంతా స్వచ్ఛంగా ఉండేది. మేము వాగు దగ్గరికెళ్ళి నీళ్లు తెచ్చుకునేవాళ్ళం. ఆ నీళ్లు ఎంత తీయగా ఉండేవో. ఇప్పుడు పట్నంలో బాటిల్లో నీళ్లు తాగుతున్నారు. వాటికి రుచి లేదు, పచ్చి లేదు. అవును లూసయ్య, అందుకే అప్పట్లో రోగాలు తక్కువ. రోజు నడక, స్వచ్ఛమైన గాలి, ఇంటి వంట. ఇప్పుడేమో అంతా కల్తీ. ఆ రోజుల్లో జ్వరం వస్తే కషాయం తాగేవాళ్ళం, తగ్గిపోయేది. ఇప్పుడు చిన్న తుమ్మకి కూడా ఆసుపత్రికి పరిగెడుతున్నారు. మొన్న చిచ్చుకి తుమ్మొస్తే అంబులెన్స్ కి ఫోన్ చేసింది. అది తుమ్మ కాదు డాక్టర్, భూకంపం వచ్చినట్టు అనిపించింది. బామ్మ, మరప్పుడు రాత్రిపూట ఏం చేసేవాళ్ళు? బోర్ కొట్టేది కాదా? కనీసం సీరియల్స్ కూడా లేవు కదా. అస్సలు కొట్టేది కాదురా బుజ్జి. సాయంత్రం అవ్వగానే అందరం రచ్చబండ దగ్గర చేరేవాళ్ళం, కథలు చెప్పుకునే వాళ్ళం. తాతయ్యలు పురాణాలు గాథలు చెప్పేవాళ్ళు, అమ్మమ్మలు పాటలు పాడేవాళ్ళు. అదొక పండగలా ఉండేదిలే. దయ్యం కథలు చెప్తే భయంతో ఒకరికొకరు పట్టుకుని కూర్చునే వాళ్ళం. అవును, మనం కూడా ఈరోజు వెన్నెల భోజనాలు చేద్దామా? ఈరోజు పౌర్ణమి కదా,
ఆరు బయట కూర్చుని అందరం కలిసి తిందాం. కరెంటు లేకపోతేనే వెన్నెలుందిగా. పిల్లలందరూ ఉత్సాహంగా. ఏ వెన్నెల భోజనాలు పార్టీ. భోజనాలంటే నేను రెడీ, కానీ నా దగ్గర వంట లేదు. నేను కేవలం ఆకలి మాత్రమే తెస్తాను. కావాలంటే మా ఇంటి నుండి మంచి నీళ్లు తెస్తాను. నీళ్ళెందుకు చిచ్చు? వాగు పక్కనే ఉందిగా, ఏదైనా స్పెషల్గా తే. సరేలే, అయితే నేను ఆకులు తెస్తాను. తినడానికి అవే ముఖ్యం కదా. పర్లేదులే చిచ్చు, నా దగ్గర పప్పు ఆవకాయ ఉన్నాయి. లూసీ దగ్గర జొన్న రొట్టెలున్నాయి. చోటు పండ్లు తెస్తుంది. అందరం పంచుకుందాం. అందరూ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో చాపలు పరిచారు. ఆకాశంలో నిండు చందమామ వెలుగులు విరజిమ్ముతున్నాడు. ఆ వెన్నెల కాంతిలో ఎలక్ట్రిక్ బల్బులు కూడా పనికిరావు అనిపించింది. చల్లని గాలికి ఆకులు రెపరెపలాడుతున్నాయి. చిచ్చుకాకి ఆకాశం వైపు చూస్తూ కళ్ళు అరమోడ్చి, అప్ప, ఈ వెన్నెల చూస్తుంటే నాకు కవిత్వం వస్తుంది, వింటారా? అందరూ భయంగా వద్దు బాబోయ్ అని అన్నారు. పర్లేదులే, వినండి. ఆ జాబిల్లి కోసం ఆకాశమల్లే కాకి వేచింది. బిర్యానీ కోసం చుక్కల్ల చంద్రుడు, నా పేట్లో చికెన్ ముక్కడు. అమ్మో, కవిత్వం పేరుతో పరువు తీయకు. బిర్యానీ లేదు, చికెన్ లేదు, ఉన్నది పప్పన్నం. అందరూ నవ్వుతూ గుండ్రంగా కూర్చున్నారు. తుని పిచ్చుక అందరికీ వడ్డించింది. పిల్లలు, ఈ రోజు మీకు మా చిన్ననాటి ఆటలు నేర్పిస్తాను. దాగుడు మూతలాడుదామా? చీకట్లో నా తాత భయంగా ఉంది. మొన్ననే చిన్నగాడు దయ్యం కథ చెప్పాడు. చీకట్లో ఆడితేనే మజా. వెన్నెల వెలుగు ఉంది కదా, భయపడకండి. నేను దొంగనవుతాను, మీరు దాక్కోండి. పిల్లలు పెద్దలు అందరూ పిల్లలైపోయారు. మహిగ్రద్ద కళ్ళు మూసుకుని అంకెలు లెక్క పెడుతున్నారు. 1, 2, 3, 10. వస్తున్నా, ఎక్కడున్నా బయటికి రండి. బుజ్జి తులసికోట వెనక దాక్కుంది. చిన్ను ఒక బుట్ట కింద దాక్కున్నాడు. బన్ను చెట్టు కొమ్మ మీద దాక్కున్నాడు. లూసీ ఒక పొద వెనక దాక్కుంది. కాని మన చిచ్చుకాకి అతి తెలివి కదా, ఆమె ఎవరూ కనిపెట్టలేని చోట దాక్కోవాలని ప్లాన్ వేసింది. చిచ్చుకాకి తనలో తాను, నేను వెళ్ళి ఆ పాత బావి గోడ వెనక దాక్కుంటాను. అక్కడైతే చీకటిగా ఉంటుంది. ఆ ముసలి గ్రద్ద నన్ను అస్సలు పట్టుకోలేడు. పైగా నేను నల్లగా ఉంటాను కదా, చీకట్లో కలిసిపోతాను అనుకుంటూ చిచ్చుకాకి నెమ్మదిగా వెళ్లి పాడుపడిన బావి గోడ వెనుక నక్కింది. అంతా నిశ్శబ్దంగా ఉంది. గాలికి ఆకులు కదులుతున్నాయి. హఠాత్తుగా ఆమెకి వెనక నుండి టప్ టప్ అని అడుగుల శబ్దం వినిపించింది. చిచ్చుకాకి వణుకుతూ, ఎవరది? చిన్న నువ్వేనా? ఆట పట్టించుకురా. శబ్దం పెరిగింది. ఠప్ ఠప్ అంటూ. చిచ్చు భయంగా వెనక్కి తిరిగి చూసింది. అక్కడ చీకట్లో 2 మెరుస్తున్న పెద్ద గుండ్రని కళ్ళు కనిపించాయి. అవి కదులుతున్నాయి. అమ్మా, దయ్యం, కరువు దయ్యం, కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి, కాపాడండి. టుని, మహి గారు, దయ్యం నన్ను తినేస్తోంది. ఓయమ్మో, నా రెక్కలు లాగేస్తోంది. చిచ్చుకాకి కావు కావుమంటూ బావి దగ్గర నుండి పరుగులంకించుకుంది. కంగారుగా ఆమె కాలు జారి పక్కనే ఉన్న ఒక బురద గుంటలో పడింది. ధబీమంటూ అందరూ పరుగున వచ్చారు. ఆట ఆగిపోయింది. ఏమైంది చిచ్చు? ఏమైంది? ఎందుకంత గట్టిగా అరిచావు? చిచ్చుకాకి బురదలో నుండి లేస్తూ వణుకుతూ, అక్కడ బావి దగ్గర దయ్యం 2 కళ్ళు నిప్పులా మెరుస్తున్నాయి. అది నన్ను చూసి కదులుతోంది. నన్ను మింగేయడానికి వచ్చింది. అప్పుడే ఆ దయ్యం చీకట్లో నుండి వెలుగులోకొచ్చింది. అదెవరో కాదు, మహీగ్రద్ద గారు. ఆయన కళ్ళచూడు వెన్నెల వెలుగులో మెరుస్తోంది. మహీగ్రద్ద నవ్వుతూ, ఓ పిచ్చదానా, అది దయ్యం కాదు, నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నా కళ్ళ జోడికి వెన్నెల తగిలి అలా మెరిసింది. నువ్వు దాన్ని చూసి దయ్యం అనుకున్నావా? చిచ్చుకాకి సిగ్గుపడుతూ బురద తుడుచుకుంటూ, అవునా, మీరా సార్? నేను ఇంకా ఏదో అనుకున్నాను. నా గుండె జారి గాల్లో కలిసింది. మీ కళ్ళజోడు అంత భయంకరంగా ఉంటుందని నాకు తెలియదు సార్. అమ్మా, నువ్వు మరేను తోటగారిని చూసి దయ్యం అంటావా? పరువు తీసావు. రేపొద్దున్నే నీకు కళ్ళజోడు కొనివ్వాలి. అందరూ పగలబడి మరీ నవ్వారు. చిచ్చు కూడా ఇబ్బందిగా నవ్వింది. చూసారా, ఇలాంటి అనుభవాలే జ్ఞాపకాలుగా మిగులుతాయి. పట్నంలో అయితే టీవీ ముందు కూర్చొని ఇవన్నీ మిస్ అయ్యేవాళ్ళం. అక్కడ దయ్యం సినిమాల్లో మాత్రమే ఉంటుంది. ఇక్కడ రియల్ లైఫ్ లో కామెడీ చేస్తారు. భోజనం చేస్తూ మహీగ్రద్ద గారు ఒక పాత కథ చెప్పారు. పూర్వం మన ఊర్లో కరువు వచ్చినప్పుడు పక్షులన్నీ ఎలా ఒకటై ఆహారాన్ని పంచుకొని బతికాయో ఆ కథ వినండి. అప్పుడు మా దగ్గర ఏమీ లేదు, కానీ ప్రేమ మాత్రం పుష్కలంగా ఉండేది. అలా ఆ కథ వింటూ పిల్లలు మంత్రముగ్ధులయ్యారు. వారి కళ్ళల్లో ఆశ్చర్యం, గౌరవం కనిపించాయి. తాత, మన ఊరు ఇంత గొప్పదా? నాకు తెలియదు. టీవీలో వచ్చే సూపర్ మ్యాన్ కంటే మన పూర్వీకులే గొప్పవాళ్ళు. వాళ్ళకి సూపర్ పవర్స్ లేకపోయినా సూపర్ హార్ట్ ఉంది. అవును పుచ్చి,
కష్టాలు వచ్చినప్పుడు కలిసి నిలబడటమే మన బలం. ఈ పల్లెటూరు మనకి నేర్పింది అదే. అందుకే మనం ఇక్కడ సుఖంగా ఉన్నాం. భోజనాలయ్యాక చిచ్చుకాకి ఒక పాట పాడతానని ముందుకొచ్చింది. మీరు బోర్ కొడుతుంది అని అన్నారు కదా, ఇందాక దయ్యం గొల్లలో నా పాట ఆగిపోయింది. ఇప్పుడు నా గాత్రంతో మిమ్మల్ని అలరిస్తాను. ఇది వెన్నెల స్పెషల్. చిచ్చుకాకి గొంతు సవరించుకొని అపశృతిలో గట్టిగా, ఆ చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే. ఆమె పాటకి చెట్ల మీద నిద్రపోతున్న చిన్న పక్షులు ఉలిక్కిపడి లేచి కీచ్ కీచమంటూ ఎగిరిపోయాయి. కీచురాళ్ళు కూడా శబ్దం ఆపేశాయి. అమ్మో అమ్మో ప్లీజ్ అమ్మో ఆపు, చందమామ పారిపోతున్నాడు, మేఘాలు అడ్డొస్తున్నాయి. మహిగ్రద్ద చెవులు మూసుకొని, చిచ్చు చిచ్చు, నీ పాట అద్భుతం. ఎంత అద్భుతం అంటే ఇక పాడకపోయినా పర్వాలేదు, దయచేసి మమ్మల్ని ఆ చందమామని బ్రతకనివ్వు. అందరూ నవ్వుకున్నారు. ఆ నవ్వుల మధ్య వెన్నెల వెలుగులో చల్లని గాలిలో ఆ రాత్రి ఎంతో అందంగా ఆనందంగా గడిచింది. చివరిగా పడుకునే ముందు, అమ్మా నిజంగానే ఈరోజు చాలా బాగుంది. టీవీ ఫోన్ లేకపోయినా ఇంత ఆనందంగా ఉండొచ్చని నాకు ఇప్పుడే తెలిసింది. రేపు కూడా ఇలాగే చేద్దామా? ఓ తప్పకుండా. మన మనసు బాగుంటే ప్రతిరోజు పండగే. మనుషుల మధ్య ఉండే బంధమే అసలైన నెట్వర్క్. అది ఎప్పటికీ కట్ అవ్వదు. ఈ జ్ఞాపకాలే మనకు ఆస్తి. నాకు కూడా ఒక విషయం అర్థమైంది తొలి. ఏంటి చిచ్చు? ఆ దయ్యాల కంటే నా పాట అంటేనే అందరికీ ఎక్కువగా భయమని. రేపటి నుండి శత్రువుల మీద నా పాటని ప్రయోగిస్తాను. మళ్ళీ అందరూ నవ్వారు. పక్షులన్నీ తమ తమ గోళ్లలోకి వెళ్లి ఆ పల్లెటూరి నిశ్శబ్దంలో ప్రకృతి జోలపాట పాడుతుంది. ఈ కథలోని నీతి ఏంటంటే, సాంకేతికత సౌకర్యాన్ని ఇస్తుంది, కానీ బంధాలు సంతోషాన్నిస్తాయి. ప్రకృతితో గడిపే సమయం వెలకట్టలేనిది.